వివేక హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి దందాల పర్వం కొనసాగుతోంది. దాదాగిరి మరింత డోస్ పెంచాడు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడన్న ఆరోపణలు ఆయనపై వెల్లువెత్తుతున్నాయి. పులివెందుల్లో మితిమీరి ప్రవర్తిస్తున్నాడని దస్తగిరిపై కంప్లైంట్స్ పెరుగుతున్నాయి. పులివెందులకు చెందిన గుగుడువల్లి అనే మైనర్ బాలుణ్ణి దస్తగిరి తన ఇంట్లో నిర్బంధించినట్లు సమాచారం. డబ్బుల విషయంపై బాలుణ్ణి నిర్బంధించాడని స్థానికంగా ఆరోపణలు వస్తున్నాయి. అధిక వడ్డీలు తీసుకుంటూ దస్తగిరి తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. దీంతో పోలీస్ స్టేషన్కు వచ్చాడు దస్తగిరి. ఇరు వర్గాలను కూర్చోబెట్టి విచారించారు పోలీసులు. గతంలోనూ దాదాగిరి చేస్తూ కెమెరాలకు చిక్కాడు దస్తగిరి. బెదిరింపులకు పాల్పడుతూ సెటిల్మెంట్లు చేస్తున్న దృశ్యాలు నాడు వైరల్ గా మారాయి. భూదందాల పంచాయతీలతో భారీగా వసూళ్లకు పాల్పడుతున్నాడని దస్తగిరిపై స్థానికంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.